ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ షాక్ ఇచ్చారా? చంద్రబాబు విషయంలో ప్రధాని మోడీ పదే పదే ఎందుకు ఇలా చేస్తున్నారు? మోడీ నిర్ణయంపై తెలుగు తమ్ముళ్ళు ఎందుకు మండిపడుతూ ఉన్నారు? ఇంతకీ మోడీ ఏం చేశారు? చంద్రబాబు ఏం చేయబోతున్నారు? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలా అని శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఉంది. ఇప్పుడు ఈ సామెత భారతీయ జనతా పార్టీకి అక్షరాల వర్తిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో స్పీకర్ పదవి ఎంపిక విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీలో వైసీపీ మద్దతు కోరడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. మొన్న ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి వైసీపీని చిత్తుగా ఓడగొట్టాయి. ఏపీలో ఆ వేడి ఇంకా చల్లారనే లేదు. అంతలోపే లోక్సభ స్పీకర్ ఎన్నిక రావడం, అందులో కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైసీపీ మద్దతు కోరడం జరిగిపోయాయి. వాస్తవానికి దేశంలోనే తొలిసారిగా లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం ఎన్నికలు అనివార్యమయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నికలు రావడం ఇదే తొలిసారి. దీంతో అధికార ఎన్డీఏ మద్దతు కోసం ఇతర పార్టీలను ఆశ్రయించింది. అడగడమే ఆలస్యం అన్నట్టుగా వైసీపీ అధినేత జగన్ ఓకే అన్నారట. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లింది. ఈ సమయంలో బీజేపీ జగన్ మద్దతు కోరడం వెనుక ఉన్న అసలు వ్యూహమేంటని అందరూ చర్చించుకుంటున్నారట. వైసీపీ మద్దతును బీజేపీ కేవలం లోక్సభ స్పీకర్ ఎన్నికల వరకే పరిమితం చేస్తుందా, లేదా భవిష్యత్తులో కంటిన్యూ చేస్తుందా అని ఢిల్లీలో టాక్ నడుస్తోందట. అయితే బీజేపీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డితో ప్రధాని మోదీకి మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు బీజేపీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా వైసీపీ వ్యతిరేకించలేదని ఉదాహరణగా చూపుతున్నారు. ఏపీలో ఎలాగూ టీడీపీతో మైత్రి కొనసాగుతుంది. ఇదే సందర్భంలో జగన్తో ఎలాంటి రాజకీయ వైరి లేదని బీజేపీ నేతలు చెబుతుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక జగన్ ఇబ్బందులు పడ్డారు. కూటమి సర్కార్ జగన్ అవినీతిని బట్టబయలు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తోంది. దీనికి భయపడే జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ దగ్గరికి రావాలని చూస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 5 ఏళ్ల పాలనలో అనేక స్కామ్లు చేశారని, వైసీపీ అవినీతిపై కూటమి ప్రభుత్వం చర్యలకు దిగే సమయంలో బీజేపీ పెద్దలను శరణు కోరే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతోంది. జగన్ పై గతంలో నమోదైన సీబీఐ కేసులపై ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతోందని, ఆ కేసుల్లో ఏ క్షణమైనా జైలుకి వెళ్లే అవకాశం లేకపోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో తన వ్యక్తిగత అవసరాల కోసం పార్టీకి సంబంధించిన ఎంపీలను బీజేపీకి మద్దతు తెలపాలని ఆదేశించినట్లు చెప్పుకుంటున్నారు. లోక్సభలో వైసీపీకి 4 ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 11 మంది ఎంపీల బలం ఉంది. లోక్సభలో మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి రాజ్యసభలో మాత్రం బిల్లుల ఆమోదానికి ఇతర పార్టీల ఎంపీల మద్దతు తప్పనిసరైంది. దీంతో బీజేపీ తాత్కాలికంగా వైసీపీని దువ్వే ప్రయత్నం చేస్తుంది తప్పితే పెద్దగా పట్టించుకోనవసరం లేదని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. కేంద్రంలో బోటాబోటి మెజార్టీతో ప్రభుత్వం కొనసాగుతోంది. జగన్కు ఏనాడు బీజేపీతో రాజకీయంగా విభేదాలు లేవని చెబుతున్నారు. గతంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో విభేదించాం తప్ప రాజకీయంగా ప్రధాని మోదీతో సహా బీజేపీ పెద్దలతో మాకు ఎలాంటి వైరం లేదని అంటున్నారట. అయినా ఒక రాజకీయ పార్టీగా తమ వైఖరిని వెల్లడిస్తే టీడీపీ ఎందుకు ఇంత రాజకీయం చేస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారట. గతంలో కూడా చాలా బిల్లుల విషయంలో తాము బీజేపీకి మద్దతు ఇచ్చామని అంటున్నారట. ఇదే పరంపరను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు తప్పితే ఇందులో కొత్తేమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో తమకు లేని బాధ టీడీపీకి ఎందుకని వైసీపీ ఆరోపిస్తోంది. బీజేపీ విషయంలో మా వైఖరి చాలా స్పష్టంగా ఉందని, దానిలో లేనిపోని రాజకీయాలు వెతకాల్సిన అవసరం లేదంటోంది వైసీపీ. మొత్తంగా ఏపీలోని టీడీపీ, వైసీపీని కేంద్రంలోని బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్నంతసేపు వైసీపీని వాడుకున్న బీజేపీ తాజాగా ఏపీలో అధికారం కోసం కూటమితో జతకట్టి గెలిచింది. అయినా వైసీపీతో స్నేహం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కోసం మీరు ఎలాంటి రాజకీయాలైనా చేసుకోండి, ఏ రాజకీయ పార్టీతోనైనా కలవండి, కానీ ఏపీ అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి కోరుతున్నారు. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని, అన్ని పార్టీలు కలిసి ఏపీ అభివృద్ధి కోసం కష్టపడాలని కోరుతున్నారు. అలా కాకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం మాత్రం పొత్తులు పెట్టుకోకండి విజ్ఞప్తి చేస్తున్నారు.